విదేశాల్లో ఉండే డ్రగ్స్ కల్చర్ నేడు మన దేశంలో మహమ్మారిలా విస్తరిస్తుందని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ రహిత సమాజంలో యువత భాగస్వాములై అరికట్టాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్కు యువత బానిసైతే దేశ భవిష్యత్తు చిన్నభిన్నం అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండలం ధర్మారం గ్రామంలో యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గ్రామ యువత టూకే రన్లో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న డ్రగ్స్ మహమ్మారి నేడు మన దేశ యువతపై ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్కు బానిసైన యువత తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ సభ్యులు ధర్మారం గ్రామంలో టూకే రన్ నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు యువత టూకే రన్లో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతవరకు ఎవరూ చేయనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం పట్ల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆగమైపోతున్నాయి. ఇది గింతనే ఉంటుంది. చిన్న ఒక టాబ్లెట్ అంట నవాల్చిన అనాల్సిన టాబ్లెట్ అంత ఉంటుంది. ఒక్కరోజు ఒక టాబ్లెట్ వేసుకుంటే దినమంతా మత్తులే ఉంటాడు. ఇక వాడు ఇంకో పనికి అర్థం కాదు. మనకి ఏం వేరే ఈ మత్తులకి పోవడానికి 2 రోజులు 3 రోజులు పడుతుంది. బాడీలో ఉన్న అవయవాలన్నీ పాడైపోతాయి. కిడ్నీస్ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, ఈ లెవెల్స్ అన్నీ పెరిగి మరి వాడు 70 ఏళ్ళకి బతికేటోడు 50 ఏళ్ళకి చచ్చిపోతాడు. నానా అవస్థలు పడతాడు. కుటుంబ సభ్యులు కూడా మొత్తము పొద్దుగా లేస్తే వాడు ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేసి కానీ డబ్బులు లేకపోతే కొట్టి చంపి మరి డబ్బులు తీసుకెళ్లి డ్రగ్స్ కొనుక్కొని తినే స్థాయికి అలా యువత మరి అలవాటు అవుతుంది. ఇది వాస్తవం. నేను ఏదో స్టోరీ కథలు చెప్తలేను. ఇది సమాజంలో జరుగుతున్నది. మనవాళ్ళకి రాకపోవచ్చు, గ్రామాలలో తెలియకపోవచ్చు. మరి పిల్లలు మనం తెలియకుండానే ఎక్కపోయి డ్రగ్స్ కొనుక్కొని తినే అలవాటు అయ్యే పరిస్థితి అలా గ్రామాలలో ఏర్పడ్డది. ఇది వాస్తవం కూడా. దేశంలో మత్తు పదార్థాలకు ఈ డ్రగ్స్ కు అలవాటు పడి యువత మొత్తం మిగిలిపోతా ఉన్నారు. మరి ఏ దేశంలో అయితే యువత పరిష్టంగా ఉండదో ఆ దేశము అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పి మన స్వామి వివేకానంద చెప్పిండు. మనమంతా చూస్తూ ఉన్నాం. మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిండు, మరి భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల నిర్మాణం అవుతుంది, యువత ద్వారా దేశం అభివృద్ధి అవుతుంది అని చెప్పి అబ్దుల్ కలాం చెప్పిండు. మరి మనందరూ స్ఫూర్తి తెలుసుకొని మరి యువత పెడదారి పట్టకుండా ఈ యువత ద్వారానే చదువుకున్న యువత ద్వారానే ఇలా దేశంలో అన్ని సాధ్యం. ఇలా యువత ద్వారా కలెక్టర్లు అవుతారు, ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, సాఫ్ట్వేర్లు అవుతారు. కనుక ఈ యువత పెడదారి పడితే దేశకే ప్రమాదం, దేశ ఉనికే ప్రమాదం. కనుక ఇది యాంటీ డ్రగ్ కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి దీనికి చేస్తున్నటువంటి అందరికీ కూడా నేను మరొకసారి మా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వంతు సహకారాన్ని కూడా తప్పకుండా అందిస్తాము. మేము కూడా పాల్గొంటాం మీ దాంట్లో తప్పకుండా తెలియజేస్తూ మొన్ననే మన యాంటీ డ్రగ్ మన కమలాకర్ రెడ్డి గారు టైం తీసుకున్నారు. నేను అంజలి కూడా సోమవారం రోజు పాల్గొంటా. ఇంకా యువత మా ఫెస్టివల్ అందరూ కూడా బాగా చేస్తారు. ఇంకా యువత మా యొక్క అభిమానులు, మేధావులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మొత్తం ఈ వారం రోజుల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ